అంటే బంజారాలు చరిత్రను కోల్పోయినారు, వారి యొక్క ఇతిహాసాన్ని కోల్పోయారు, వారి ఆస్తుల్ని కోల్పోయారు, వారి మీద హరాస్మెంట్ జరిగింది. చివరకు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా డిక్లేర్ చేసి మరి గెంటి వేసినటువంటి పరిస్థితుల నుంచి మరి మేము ఈరోజు అన్ని ఆకలింపు చేసుకొని మరి స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదైనా మేలు జరిగిందా అంటే కూడా ఎలాంటి మేలు జరగలేదు. ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అక్కడక్కడ, మహారాష్ట్రలో అక్కడక్కడ అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు అంత మాత్రం కూడా లేకుండా పోయింది. దాన్ని స్టడీ చేయడానికి మేము గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి మేము ఈ కార్యక్రమం రేపు వచ్చే మరి సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మా యొక్క జాబ్ క్యాలెండర్, అంటే జాబ్ క్యాలెండర్ లెక్క మా యొక్క కార్యక్రమాల క్యాలెండర్ని మేము అనౌన్స్ చేయాలి, ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మేము చేసేది ఏమంటే, ఇక్కడ ఈరోజు ఏ రోజైతే మరి దేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా ఈరోజు కూడా తాండాలకు సరైనటువంటి మార్గాలు కానీ, మరి విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, మరి వీరి యొక్క హెల్త్ విషయంలో కానీ అనేక రకాలుగా మరి వాళ్ళకి జాబ్స్ లేక నిరుద్యోగం పరిస్థితులు ఉండడం వల్ల వీటన్నిటినీ మరి ఏ విధంగా మేము ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. అదేవిధంగా ఈ మధ్యలో మరి మన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్ల మాకు ఇక్కడ 4% ఉన్నటువంటి రిజర్వేషన్ 6 అయింది. 6% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు 10%కి పెంచిందంటే అది కేవలం ఇక్కడ సెపరేట్ తెలంగాణ కావడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తెలంగాణ బంజారాను రోల్ మోడల్గా దేశానికి చూపించి, దేశంలో కూడా తెలంగాణలో ఏ విధమైతే అభివృద్ధి పదంలో మేము నడుస్తున్నామో, ఇంకా అభివృద్ధి జరగలే ఇక్కడ కూడా మేము ఓటర్లుగానే ఉన్నాం. అయినా కూడా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా మాకు కొంత అవకాశం ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇదే అవకాశాలని పూర్తి దేశంలో మేము చూపించి బంజారా తెలంగాణని మేము రోల్ మోడల్గా దేశానికి చూపించడానికి నగార కార్యక్రమాన్ని ఉపయోగించబోతున్నాం. దీని విషయంలో ఈ నగార కార్యక్రమం గురించి మేము ఒక రథాన్ని తయారు చేస్తున్నాం. ఇక్కడ ఆ రథం ద్వారా మేము ప్రతి స్టేట్కి వెళ్ళి మరి యొక్క ప్రచారాన్ని సాగించి, ఈ మధ్యలో మన ప్రధానమంత్రి గారు మరి మహారాష్ట్రలో మన కులదైవమైనటువంటి యొక్క పౌరాదేవి దగ్గర 700 కోట్లతో ఒక నగర మందిరాన్ని వారు ప్రారంభించినారు. దీనికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మోదీ గారు మాకు నగారా ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే, మీరు నగారా మోగించి మా కళ్ళు చెవులు తెరిపించాలని చెప్పేసి ఈ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్ల కళ్ళు తెరిపించి మీ అభివృద్ధికి కావాల్సిన విషయాలు మీరు చెప్పుకోండి అని చెప్పేసి మరి మోదీ గారు ఏదైతే నగారాన్ని ఇచ్చినారో అదే నగారాన్ని మోగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి బంజారా 200 పార్లమెంటు స్థానాల్లో మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆ పార్టీకి మద్దతుతో వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అదే రకంగా 1000 అసెంబ్లీ స్థానాల్లో, ఉదాహరణకి తెలంగాణలో మరి 17 పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా 11 స్థానాల్లో అత్యధికమైనటువంటి సింగిల్ కమ్యూనిటీ మెజార్టీ ఉన్నటువంటి యొక్క తెలంగాణలో, అదే రకంగా 119 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాల్లో బంజారాలు అత్యధికమైనటువంటి మెజారిటీలో ఉన్నారు. కాబట్టి మరి మన ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి. వారు ఎలక్షన్లు అయిన తర్వాత వారు కరెక్ట్గా నిజంగా వారి నిజాయితీతో వారి మనసులో ఉన్న మాటను బయటపెట్టినారు. అదేమంటే, ఇక్కడ తెలంగాణలో బంజారాలు, లంబాడీలు మాకు మన కాంగ్రెస్కి వన్ సైడ్ ఓటేసినందుకు ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని కూడా మరి వారు చెప్పినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మరి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ లీడర్లు మరి లంబాడీలు ఈసారి మాకు ఓటు అయినందుకు మేము ఓడిపోయినామని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే లంబాడీల యొక్క ఓట్లతో ఎంత ఎఫెక్ట్ జరిగిందో దీన్ని రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు ఇప్పుడు 10% రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ బంజారాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి వారు మా యొక్క మూమెంట్ను కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి కూడా మేము తెలంగాణను రోల్ మోడల్గా దేశానికి తీసుకెళ్ళి, దేశంలోనే అసలు బంజారాలు ఏంటిది, వాళ్ళ చరిత్ర ఏంటిది, వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏంటిది, దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మేము రేపు వచ్చే కాలంలో దేశం మొత్తం మీద తెలంగాణ బంజారాలను రోల్ మోడల్గా తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, ఈసారి నేను మరి ఈ కార్యక్రమాలు రథము తయారు చేయడం, రెండవది ఇక్కడ సేవాలాల్ జయంతిని ఈ బంజారా భారత్ ద్వారా రథం తయారు చేస్తాము. అదే రకంగా బంజారా భారత్ ద్వారా సేవాలాల్ యొక్క మరి జయంతిని జరుపుతాము. అదే రకంగా విపి నాయక్ గారి జయంతిని, ఠాణూ నాయక్ గారి జయంతిని, అదే రకంగా లక్కీషా బంజారా గారి జయంతిని మేము ఇక్కడ జరపబోతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు, అదే కాకుండా ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున
నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు సంబంధించింది. ఆ సాగర్ కట్టేటప్పుడు అత్యధికంగా లంబాడీలు, అంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కానీ అందులో అత్యధికులు లంబాడీలు. సాగర్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు కన్స్ట్రక్షన్లో కూలీలుగా పనిచేసినారు, ఇంజనీర్లుగా పనిచేసినారు. కానీ దాని కింద లంబాడీలను అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి సౌకర్యం రాలే. అందుకు మేము ఇక్కడ తెలంగాణ లెఫ్ట్ బ్యాంక్ నుంచి, ఏది సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి రైట్ బ్యాంక్ వరకు తెలంగాణలో నగారా మోగించే కార్యక్రమాన్ని ఆంధ్రలో ముగిస్తామని, ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి ఇప్పుడే తమిళనాడు నుంచి రవి నాయక్, బంజారా భారత్ నేషనల్ మరి కోఆర్డినేటరు, అదేవిధంగా హనుమాన్ నాయక్ మన తెలంగాణ బంజారా భారత్ ఇన్ఛార్జి, అదే రకంగా భీమా నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ బంజారా భారత్ ఇన్ఛార్జి, మా భోనా నాయక్ గారు ఇంటలెక్చువల్ ఫోరం ఇన్ఛార్జి, అదే రకంగా మా మరి పబ్లిసిటీ ఇన్ఛార్జి అయినటువంటి ఇజాజ్ గారు, అలీ గారు, మీ అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 నిమిషాలు మా హనుమంత నాయక్ గారిని మాట్లాడాలని మనం చేస్తున్నాం.